ఈ బాక్స్ని ఒక్కసారి చూడండి. పైన నిగనిగలాడే ప్లాస్టిక్ సీల్. కొత్తది, బ్రాండెడ్ అని అరిచి చెప్తున్నట్టుంది కదూ. మనం కూడా ఆ సీల్ చూసి గుడ్డిగా నమ్మేస్తాం. కానీ ఇక్కడే ఒక పెద్ద అబద్ధం దాగుంది, ఒక రహస్యం. మనమందరం అనుకునేది ఒక్కటే, సీల్ ఉంది అంటే అది ఒరిజినల్, సేఫ్. కరెక్టే కదా? కానీ అదే స్కామ్లో మొదటి అడుగు. ఈ నమ్మకం అనేది ఎంత పెద్ద అబద్ధమంటే మన బలహీనతని వాడుకుని స్కామర్లు పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నకిలీ సీల్ వేయడానికి స్కామర్లకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఊహించండి. 100, 50? కాదు, కేవలం 5 రూపాయలు. అవును, నేను చెప్పింది నిజం. జస్ట్ 5 రూపీస్. ఖర్చు 5 రూపాయలు, పట్టే సమయం కేవలం 2 నిమిషాలు. అంతే. ఈ 2 నిమిషాల్లో మన వేల రూపాయలు గాల్లో కలిసిపోతాయి. కానీ కంగారు పడకండి. ఈరోజు నేను 5 సీక్రెట్స్ చెప్తాను. ఇవి తెలిస్తే చాలు, మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. ఇక మొదలు పెడదామా? సరే, మొట్టమొదటిది. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్కామర్లు దేన్నైనా నకిలీ చేయగలరేమో కానీ దీన్ని మాత్రం అంత సులువుగా టచ్ చేయలేరు. ఇది ఫైనల్ ప్రూఫ్ అన్నమాట. ఒక్క ప్రశ్న అడుగుతాను, ఆలోచించండి. మనం కొన్నదెం బాక్సా, లేకపోతే దాని లోపల ఉన్న వస్తువునా? బాక్స్నైతే ఈజీగా కాపీ కొట్టొచ్చు, కానీ వస్తువు లోపల ఉండే దాని ఆత్మని, దాని సిస్టమ్ని అంత తేలికగా కాపీ కొట్టలేరు. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఫస్ట్ బాక్స్ మీద ఉన్న సీరియల్ నంబర్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ అబౌట్ అని ఉంటుంది. దానిలో ఉన్న సీరియల్ నంబర్ని చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ 2 నంబర్లలో ఒక్క అక్షరం, జస్ట్ ఒక్క లెటర్ తేడా ఉన్నా సరే అది 1000% ఫేక్. రెండో ఆలోచన లేదు, వెంటనే దాన్ని రిటర్న్ చేసేయండి. ఇదే ఫైనల్ టెస్ట్. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పైన కనిపించే ప్యాకేజింగ్ని కాదు, లోపల ఉన్న సిస్టమ్ని నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, బాక్స్ని కాదు, సిస్టమ్ని. ఓకే, ఇప్పుడు డివైస్ని ఆన్ కూడా చేయక్కర్లేదు. జస్ట్ మన చేతులతో, మన కళ్లతో ఫేక్ని ఎలా కనిపెట్టొచ్చో చూద్దాం. కొన్ని ఫిజికల్ టెస్ట్స్ అన్నమాట. ఇది చాలామంది పట్టించుకోరు. అదే బరువు. నకిలీవి తయారు చేసేవాళ్ల ఫోకస్ అంతా పైకి ఎలా కనిపిస్తుంది అనే దానిమీదే ఉంటుంది. లోపల క్వాలిటీ వాళ్లకు అనవసరం. ఒరిజినల్ ప్రొడక్ట్స్లో మంచి క్వాలిటీ పార్ట్స్, పెద్ద బ్యాటరీలు వాడతారు కాబట్టి అవి కొంచెం బరువుగా, గట్టిగా ఉంటాయి. అదే ఫేక్ ప్రొడక్ట్స్ చేతిలోకి తీసుకుంటే చాలు, ఏదో ప్లాస్టిక్ బొమ్మ పట్టుకున్నట్టు తేలిగ్గా ఉంటాయి. ఇక్కడొక విషయం గుర్తుంచుకోండి, తేలిగ్గా అనిపించే వస్తువులు మన జేబును కూడా తేలిక చేస్తాయి. ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్. ప్రతి బ్రాండ్కి దానికంటూ ఒక ఫాంట్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అంటే అక్షరాల స్టైల్ అన్నమాట. స్కామర్లు ఎంత ట్రై చేసినా దీన్ని 100కి 100% కాపీ కొట్టలేరు. ఎక్కడో ఒకచోట దొరికిపోతారు. ఏమాత్రం డౌట్ వచ్చినా వెంటనే గూగుల్ ఓపెన్ చేసి ఆ బ్రాండ్ ఒరిజినల్ లోగోని చూడండి. ఇప్పుడు దాన్ని మీ బాక్స్ మీద ఉన్న లోగో పక్కన పెట్టి కంపేర్ చేయండి. అక్షరాల సైజులో, వాటి మధ్య ఉన్న గ్యాప్లో లేదా వాటి మందంలో ఏదో ఒక చిన్న తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మన కళ్ళు చాలా షార్ప్, ఆ తేడాని ఈజీగా పట్టేస్తాయి. ఇంతకీ ఈ ఫేక్ ప్రోడక్ట్స్ మన ఇంటి దాకా రాకముందే ఆపలేమా? ఆపొచ్చు. కొనే ముందే మనమొక సేఫ్టీ నెట్, ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు ఆ బై నౌ బటన్ నొక్కే ముందు ఒక్క సెకండ్ ఆగి సోల్డ్ బై దగ్గర చూడండి. అంటే ఈ వస్తువుని అమ్ముతున్నది ఎవరు? ఇప్పుడు ఆలోచించండి. మనం ఒక సోనీ హెడ్ఫోన్స్ కొంటున్నాం. సెల్లర్ పేరు రాజు షారీస్ అనుంది. చీరల షాప్లో హెడ్ఫోన్స్ ఎందుకు అమ్ముతారు? ఇక్కడే లాజిక్ మిస్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే అమెజాన్ ఫుల్ఫిల్డ్ లేదా ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ లాంటి ట్యాగ్స్ ఉన్నవి మాత్రమే కొనండి. మహా అయితే ఓ 100 రూపాయలు ఎక్కువ అవుతుందేమో, కానీ నమ్మకం కదా ముఖ్యం. ఇక చివరిగా అన్నింటికంటే పవర్ఫుల్, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది, ప్యాకేజ్ మన ఇంటికి చేరినప్పుడు మనం వాడాల్సిన ఆయుధం ఇది. డెలివరీ పర్సన్ వచ్చి ఓటీపీ అనగానే టెన్షన్ పడొద్దు. ముందు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉందా అని అడగండి. ఉంటే వాళ్ల ముందే బాక్స్ ఓపెన్ చేసి ప్రొడక్ట్ చెక్ చేశాకే ఓటీపీ చెప్పాలి. ఒకవేళ ఆ ఆప్షన్ లేదా, అప్పుడు ఇంకా ఇంపార్టెంట్, మొబైల్ తీసి పార్సల్ని ఓపెన్ చేసే ప్రాసెస్ అంతా ఒక కంటిన్యూస్ వీడియో తీయండి.
ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే రేపేదైనా తేడా వస్తే ఈ వీడియోనే మనకి సాక్ష్యం. చూసారుగా, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కొన్ని చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు మనం చాలా స్మార్ట్గా, సేఫ్గా షాపింగ్ చేయొచ్చు. ఇది భయపడాల్సిన విషయమే కాదు, ఎవరికైనా జరగొచ్చు, మనం అలర్ట్గా ఉండాలి అంతే. సో క్విక్గా గుర్తు చేసుకుందాం. 1 సీరియల్ నంబర్ మ్యాచ్ చేయాలి. 2 బరువు చెక్ చేయాలి. 3 సెల్లర్ ఎవరో చూడాలి. 4 అన్బాక్సింగ్ వీడియో అస్సలు మర్చిపోకూడదు. చివరగా ఒక్కటే మాట, విషయం బాక్స్ని నమ్మడం కాదు, మనం మన కోసం సృష్టించుకున్న ఈ సిస్టమ్ని నమ్మడం. ఈ సిస్టమ్ ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. ఈ మొత్తం విశ్లేషణలో ఏ ట్రిక్ మీకు కొత్తగా అనిపించింది? అరే, ఇప్పుడు దాకా ఇది ఆలోచించలేదే అని ఏ పాయింట్ దగ్గర అనిపించిందో కింద కమెంట్స్లో తప్పకుండా చెప్పండి, తెలుసుకోవాలనుంది. ఈ విషయాలు మీకు ఉపయోగపడ్డాయనుకుంటే దీన్ని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళ డబ్బును కూడా కాపాడండి. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి.